ఎన్టీఆర్ జిల్లాలో కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నందిగామ స్వయంభ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, పల్లగిరి భవానీ శంకర స్వామి, రైతుపేట నందీశ్వర దేవస్థానాల్లో రుద్రాభిషేకాలు నిర్వహించారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి దర్శనాలు చేసుకున్నారు. దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామివారి అట్ట పోయకూడదు. పూల పైన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వేంచేసినటువంటి శ్రీ సుఖశ్యామలాంబా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. నా పేరు వైఎస్ఆర్కే ప్రసాద్, ముఖ్య అర్చక. ఈ దేవాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం, రామలింగేశ్వర స్వామి, అలాగే అమ్మవారు సుఖశ్యామలాంబ అమ్మవారు. ఆ చంద్రార్కం కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా ఎక్కడ ఈ పేరుతో అమ్మవారు సేవించినటువంటి దాఖలాలు లేవు. అమ్మవారు ఉన్నటువంటిగా కూడా లేదు. ఈ పేరుతో ఉన్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం. అలాగే నంది గ్రామానికి నంది గ్రామం అని పేరు రావడానికి కూడా కారణం నంది ఈ దేవాలయంలో తవ్వకాల్లో బయటపడటం వల్ల, నందీశ్వరుడు బయటపడడం వల్ల నందిగామ అనేటువంటి పేరు రావటం జరిగింది. ఈ యొక్క విశేషమైనటువంటి ఈ దేవాలయంలో ఈ కార్తీక మాసం ప్రతిరోజు కూడా విశేషంగా తెల్లవారుజామునే స్వామివారి మేలుకొలుపుతో, మేళతాళాలతో, విద్యుత్కాంతులతో, దేదీప్యమైనటువంటి మంగళహారతులతో మేలుకొలుపు జరిపి ప్రతిరోజు కూడా స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. కోరిన కోరికలు తీర్చేటువంటి పేరుగా రామలింగేశ్వర స్వామివారి యొక్క పేరు విశేషంగా మారుమోగుతూ ఉన్నది. కొంగు బంగారు అనేటువంటి దేవాలయంలో స్వామివారికి కార్తీక మాసంలో దీపారాధన ప్రాశస్త్యం. మొట్టమొదటిగా కార్తీక మాస పాడ్యమి రోజున ఈ యొక్క ధ్వజస్తంభం దగ్గర, దీపస్తంభం దగ్గర ఈ యొక్క ఆకాశ దీపం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చాలా విశేషం. ఒక్క దీపారాధన చేస్తే కోటి వెన్నెల కాంతిలే స్వామివారి యొక్క అనుగ్రహం, అంతటి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అందువల్లే ఈ దీపారాధన ప్రాశస్త్యం. ఒక్క దీపారాధన చేసినట్లయితే కోటి వెన్నెల కాంతి, ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుందనేటువంటి ప్రతీక. ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసిన, అలాగే దాన ధర్మాలు చేసిన, స్వయం పాకం దానం చేసిన విశేషం. ఈ కార్తీక మాసం కూడా నెల రోజులు కూడా ఈ స్వామివారికి దీపారాధన, అలాగే పౌర్ణమి రోజున జ్వాలాతోరణం